యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. వాళ్ళు కంటికి కనిపించరు, కనీసం ఫోన్ చేసి బెదిరించరు. కేవలం ఇంటర్నెట్ సహకారంతో తీయగా మాట్లాడి అందరి కాడికి దోచుకుంటారు. వాళ్ళ చేతిలో మోసపోతే రికవరీ మాత్రం దాదాపు మర్చిపోవడమే. వాళ్ళే సైబర్ క్రిమినల్స్. ఇటీవల కాలంలో సైబర్ క్రిమినల్స్ రకరకాల వేషాలతో, రకరకాల పేర్లతో, రకరకాల మోసాలు చేస్తూ అందరి కాడికి దోచుకుంటున్నారు. పర్టికులర్గా ఒక ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేస్తూ నోట్ కాల్స్ పంపిస్తూ, నోట్ కాల్స్ చేస్తూ వాళ్ళని దాదాపు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. అటువంటి వాళ్ళ చేతిలో మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం అంతా మాట్లాడడానికి సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి ఈ తరహా మోసాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, అంటే మోసపోవడం అనేది కాకుండా అసలు పూర్తిగా మోసపోకుండా ఉండాలంటే ఆయన ఇచ్చే టిప్స్ ఏందో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ ఇంతకుముందు అంటే ఒక తరహా నేరవాడు కంటికి కనిపించేవాడు, లేదో బెదిరించేవాడు, లేదో పొడిచేవాడు, ఏదో రకంగా పలానవాడు అని తెలిసింది. వీడు ఎక్కడో ఉంటాడు, ఎక్కడి నుంచో ఫోన్ కాల్ ద్వారా, ఫోన్ కూడా కదా కేవలం ఇంటర్నెట్ దీంతోనే వాడు వలర్ వేస్తున్నాడు, అందరికంటే తోచుకుంటాడు. ఇప్పుడు పర్టికులర్గా చూస్తుంటే ఒక ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేసి నోట్ కాల్ చేయడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అనేదితో పాటు ఇంకా చాలా తరహా మోసాలు జరుగుతున్నట్లే. వాళ్ళ చేతిలో మోసపోయిన తర్వాత రికవర్ అవ్వడానికి దాదాపు మీకు తెలుసు, మాకు తెలుసు. అసలు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఏ తరహా వాళ్ళు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క తరహా మోసాలు పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళని ఎలాగ మనం ఎడ్యుకేట్ చేయాలి విషయం ఒకసారి. తప్పకుండా అండి. ఈ నోడ్ కాల్స్ అనేవి 2 టైప్స్గా చేస్తున్నారు. ఒకటేంటంటే ఫస్ట్ ఫేస్బుక్లో ఒక బ్యూటిఫుల్ లేడీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. పిక్ చాలా బ్యూటిఫుల్ అమ్మాయిది పెడతారు. ఎక్కువ ఇవి ఎట్లా ఉంటాయంటే నేహా శర్మ, రియా కుమారి, శర్మ, కుమారి, వర్మ, ఈ లాస్ట్లో అన్నిటికీ ఇవి యాడ్ చేస్తారనమాట. ఇటువంటి వాటి నుంచి ఎప్పుడైనా ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చినాయి అంటే చాలా జాగ్రత్త ఉండాలి. ఏమండి కుమారి, శర్మ, వర్మ ఎందుకు ఈ మూడే వాళ్ళకండి? ఎందుకంటే ఇప్పటి వరకు మనకి వచ్చిన కేసులు అన్నింటిలో అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ కూడా ఇవే ఉన్నాయి. నాకు కూడా చాలా వచ్చినాయి ఈ కుమారి, శర్మల నుంచి. కాబట్టి వీటిల్లో ఏంటంటే ఇంకొకటి, మనం దాన్ని యూఆర్ఎల్ ఓపెన్ చేసి చూడాలి. యూఆర్ఎల్ ఓపెన్ చేసి చూసినట్లయితే మనకు ఆ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఫోన్ మధ్యలో రైట్ సైడ్ 3 చుక్కలు వస్తాయి. దాన్ని కొడితే లాస్ట్ కాలంలో యూఆర్ఎల్ ప్రొఫైల్ లింక్ వస్తుంది. ఆ ప్రొఫైల్ లింక్లో మామూలుగా రియా శర్మ అని కనుక ఒకటి ఉంటే ప్రొఫైల్ లింక్లో కూడా ఫేస్బుక్ బై రియా శర్మ అని ఉంటుంది. వీళ్ళకి రియా శర్మ ఇవన్నీ దొంగ ప్రొఫైల్స్ కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే ఎవరెవరో ఫేస్బుక్లు పాస్వర్డ్స్ వీళ్ళు తీసుకొని వీళ్ళు పేర్లు మార్చేస్తారు. ఇప్పుడు నాది కేవీఎం ప్రసాద్ అని ఒక ఫేస్బుక్ ప్రొఫైల్ ఉందండి. దాని యొక్క యూఆర్ఎల్ లింక్ ఫేస్బుక్ బై కేవీఎం ప్రసాద్ అని ఉంటుంది. అదే హ్యాకర్ నాది తీసుకొని నా పాస్వర్డ్ తీసుకొని దాన్నే రియా శర్మ అని మార్చేసాడు. మీ పాస్వర్డ్ ఆయనకి తెలుస్తుందండి అంటే లూర్ చేసి చెప్పించుకుంటారు. అచ్చా. ఇప్పుడు ఒకటి ఫేక్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేశారు అమ్మాయితో క్రియేట్ చేసి ఒక అబ్బాయికి ఫోన్ చేస్తారు. ఓకే. ఫోన్ చేసి అమ్మాయే మాట్లాడుతుంది, మాటల్లో పెడతారు. మాటల్లో పెట్టేసేసి నీ పాస్వర్డ్ ఒకసారి చెప్పవా అంటారు. ఒకసారి పాస్వర్డ్ చెప్పగానే వెంటనే వాళ్ళు దాన్ని యాక్సెస్ తీసేసుకొని 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేసుకుంటారు. ఒకసారి 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అయిందంటే ఒరిజినల్ వాళ్ళకి మళ్ళీ తిరిగి రాదు అది. అందువల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఫేస్బుక్ వాడేవాళ్ళు 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేసుకోవాలి. ఇట్లా పాస్వర్డ్ చెప్పేసేసి వాళ్ళ ఒరిజినల్ అతను యాక్సెస్ కోల్పోతాడు. కుమారి, వర్మ, శర్మ పేరు మీద క్రియేట్ అయిపోతాయి. వాళ్ళు దాన్ని ఆ ప్రొఫైల్ని జెంట్ ప్రొఫైల్ని లేడీ ప్రొఫైల్గా మార్చేస్తారు, పేరు మారుస్తారు. ఈ ప్రొఫైల్ లింక్లో మాత్రం మార్చలేరు వాళ్ళు. ప్రొఫైల్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం కేవీఎం ప్రసాదే ఉంటుంది. పైకి చూడటానికి రియా శర్మ లేకపోతే మోనికా శర్మ ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఈ ప్రొఫైల్ ఒరిజినల్ ప్రొఫైల్ లింక్ ఏదైతే ఉందో అది కేవీఎం ప్రసాదే ఉంటుంది. మనం ఎటువంటివి వచ్చినప్పుడు అవి అబ్జర్వ్ చేయాలి. మీకు కావాలంటే ప్రాక్టికల్గా చూపించమంటే చూపిస్తాను నేను. చూపి. చూడండి, పూజా శర్మ అని ఉంది. ఈ పూజా శర్మ ఫేక్ ప్రొఫైల్. ఈ పూజా శర్మది ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం
ఈ పూజా శర్మ మీద కొడుతున్నాం. కొడితే ఇట్లా పూజా శర్మ వస్తుంది. ఇక్కడ ఈ 3 చుక్కలు వచ్చినాయి కదా, ఈ 3 చుక్కల మీద కొట్టినట్లయితే ఇక్కడ ప్రొఫైల్ facebook.com/profile.php వచ్చింది, వచ్చి నంబర్ వచ్చింది. దాని తర్వాత నంబర్ వచ్చింది చూడండి. ఇట్లా నంబర్ వస్తే సస్పీషియస్. అచ్చా, అంటే ఒరిజినల్ వేరే పేరు ఉంటుంది. ఒరిజినల్ అయితే వాళ్ళ పేరు ఏదైతే ఎక్కువ అదే వస్తాయి. అచ్చా, ఇట్లా ఈ నంబర్లు వచ్చినాయి అంటే అది వీళ్ళది కాకపోవచ్చు, చెప్పలేం. అసలు వేరే వాళ్ళది కనుక అయితే కనుక వేరే వాళ్ళ పేరు వస్తుంది. ఇంకొకటి చూద్దాం. ఇదిగోండి, పూజా శర్మ ఇక్కడ చూసినారు కదా, ఇక్కడ ఒక పూజా శర్మ ఉంది, ఇంకొక పిక్ పెట్టి ఇంకొక పూజా శర్మ పంపించారు. చూపించండి. ఈ పూజా శర్మ ఓపెన్ చేసినాం. ఇది చూడండి, మహాదేవ్ భై .డోడియా అని ఉంది. అంటే ఒరిజినల్గా ఇది మహాదేవ్ బాబు దోదియాది. దాన్ని వీళ్ళు ఏదో మాయమాటలు చెప్పి ఆ మహాదేవ్ బాబు దోదియాది వీళ్ళు తీసుకొని పూజా శర్మగా మార్చేసినారు. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం ఈ పూజా శర్మ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఇట్లా రిక్వెస్ట్లు వచ్చినప్పుడు తొందరపడి యాక్సెప్ట్ చేయకుండా ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మనకి. ఇక్కడ 3 చుక్కలు వస్తాయి. ఈ 3 చుక్కల మీద క్లిక్ చేసినట్లయితే ఈ లాస్ట్లో మనకి దాని యొక్క ఒరిజినల్ ప్రొఫైల్ లింక్ వస్తుంది, URL. దీన్ని మనం URL అంటాం. దీంట్లో చూస్తే facebook.com/mahadev.dodia.9 అని ఉంది. అంటే ఇది ఒరిజినల్గా క్రియేట్ చేసింది మహాదేవ్ భాయ్ దోదియా అనేవాడు క్రియేట్ చేసుకున్న దాన్ని వీళ్ళు ఆ దోదియా దగ్గర పాస్వర్డ్ తీసుకోవటం ఏదో చేసి దాన్ని పూజా శర్మగా మార్చేసినారు. సార్, ఈ తరహా నేరాలు ఏ రాష్ట్రం వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు? ఇదంతా కూడా రాజస్థాన్లో ఉన్న భరత్పూర్ అండ్ ఆల్వార్ డిస్ట్రిక్ట్స్, ఈ 2 డిస్ట్రిక్ట్స్ నుంచే జరుగుద్ది. కాబట్టి ఇట్లా పోలీసు డ్రెస్ వేసుకొని కాల్స్ చేయటము, లేకపోతే పోలీసు యూనిఫామ్ ఉన్న ప్రొఫైల్ పెట్టుకోవటము, ఆ ప్రొఫైల్ ఉన్న వాట్సాప్తో కాల్ చేయటమో చేస్తే మనం భయపడాల్సిన పని లేదు. సార్, ఇప్పుడు చెప్పారు కదా నోట్ కాల్స్ అండి, మన హైదరాబాద్లో కానీ తెలంగాణ స్టేట్లో కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా దీనికి బలయ్యారు? మీ దగ్గర ఎన్ని కంప్లైంట్ వచ్చి ఉంటాయి? దీంట్లో ఏంటంటే ఎక్కువ ఏజ్డ్ పీపుల్ 40 అబోవ్ వాళ్ళకే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే చిన్న వాళ్ళ దగ్గరికి పెద్ద ఫైనాన్షియల్ కండిషన్ పెద్ద ఉండదు వాళ్ళకి. అప్పుడే రీసెంట్గా జాబ్ వచ్చినోడుకో లేకపోతే యంగ్స్టర్కో కాల్ చేసి ఈ నూడ్ వీడియో కాల్లో ఎక్కించి డబ్బులు డిమాండ్ చేస్తే వాళ్ళు పెద్దగా కట్టరు. ఏదో 5,000 10,000 కడతారు తప్ప లాక్స్లో కట్టలేరు. అదే 40 అబోవ్ ప్లస్ ఫేస్బుక్లో ఏంటంటే వాళ్ళు ప్రొఫైల్స్ కూడా సెలెక్టివ్గా టార్గెట్ చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా గొప్పకి నేను డైరెక్టర్ ఆఫ్ సో కంపెనీ, ఐఎమ్ ది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆఫ్ విప్రో అని చెప్పేసి ఇలా అన్నీ కూడా మన వాళ్ళు డిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ డిస్క్రిప్షన్ ఇస్తే దాన్ని బట్టి వీళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఏంది అనేది మనకు తెలుస్తుంది. వాడు దాని ప్రకారంగా టార్గెట్ చేస్తారనమాట. ఆ పనికిమాలిన ప్రొఫైల్ టార్గెట్ చేయడం వల్ల యూజ్ ఉండదు. కాబట్టి వాడు ఫేస్బుక్లో కొంచెం మంచి ప్రొఫైల్ చూసుకొని మరీ టార్గెట్ చేస్తారు. ఏదో ఒక 100 ప్రొఫైల్స్ టార్గెట్ చేస్తే ఒక ప్రొఫైల్ సక్సెస్ అయినా కూడా రోజుకి 3-4 లక్షలు వచ్చేస్తాయి. సార్, ఇప్పుడు ఆ ఎంఓలో హైదరాబాద్లో ఎన్ని కేసులు ఉంటాయండి? మనకు రీసెంట్గా 28th 21st రెండు కేసులు వచ్చినాయి. 28th కేసులో ఆయన ఏజ్ 49 years ఏజ్ ఉన్న ఒక వ్యక్తి, ఆయనకి ఇట్లాగే డైరెక్ట్ కాల్ వచ్చింది. ఆయనకి ఫేస్బుక్ లేదు, ఫేస్బుక్ వాడు ఆయన. డైరెక్ట్ కాల్ వచ్చేసింది. కాల్ వస్తే లిఫ్ట్ చేసాడు. లిఫ్ట్ చేస్తే ఇట్లాగే నగ్నంగా ఒక యువత వచ్చింది. ఆమె ఫేస్ కనపడలా. ఇంతకుముందు ఏంటంటే ఫేస్ కనపడేటట్లు చేసేవాళ్ళు, ఇప్పుడు ఫేస్ కవర్ చేస్తున్నారు. ఎందుకంటే ఫేస్ కనపడితే మాటలు తెలుస్తాయి, లిప్ మూమెంట్ గుర్తుపడుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే అవతల సైడ్ ఉండేది లేడీ కాదు, వాళ్ళు ఒక వీడియో ప్లే చేస్తున్నారు. ఓకే, వీడియో ప్లే చేసి టెక్నికల్గా ఆ ప్లే అవుతున్న ఫోన్ ముందు ఇంకొక ఫోన్ పెట్టి దాని ద్వారా మనకి ఈ వాట్సాప్ వీడియో కాల్లో చూపిస్తున్నారు. ఓకే, యాక్చువల్గా లేడీ ఉంటుంది. లేడీ లేదు కాబట్టి ఇప్పుడు ఫేస్ కనపడితే మాటలు మాత్రం వస్తుంటాయి. ఆ మాట్లాడే లేడీ వీడియోలో కనపడే లేడీ ఒకటి కాదు అనేది చాలామంది అర్థం చేసుకుంటున్నారు. అందువల్ల ఆ లిప్ మూమెంట్ కనపడకుండా ఉండడానికి ఫేస్ కనపడనీయకుండా మిగతా బాడీ పార్ట్స్ అన్నీ నగ్నంగా చూయించి
వీళ్ళని కూడా టెంప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయనకి అదే అయింది. టెంప్ట్ చేస్తే ఈయనేమి నూడయ్యి ఈయన అట్లా ఏమి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఇవ్వాల. అయినా కూడా ఈయన ఫేస్ కనపడింది. ఫేస్ కనపడితే ఈయన ఫేస్కి వేరేది ఒకటి లింక్ చేసేసారు. వేరేది ఒకటి లింక్ చేసేసి ఇదిగో నువ్వు ఇట్లా నూడుగా మా అమ్మాయికి చూపించావు అని చెప్పి ఒక అతను కాల్ చేశాడు. కాల్ చేసి మా అమ్మాయితో నువ్వు మాట్లాడావా అని అడిగాడు. ఎవరు మీ అమ్మాయి అంటే పలానా పేరు చెప్పాడు. అవునంటే నువ్వు ప్రైవేట్ పార్ట్స్ చూపించావు, దీనివల్ల మా అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది, కాబట్టి ఇప్పుడు నేను ఇక కేసు పెట్టబోతున్నా అన్నాడు. ఆ తర్వాత ఇంకొక పోలీస్ ఆఫీసర్, నేను ఇన్స్పెక్టర్ని, నా దగ్గరికి ఈ అమ్మాయి కేసు వచ్చింది, ఇప్పుడు వీళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా చాలా బాధలో ఉన్నారు, నేను కేసు రిజిస్టర్ చేయబోతున్నా, మర్డర్ కేసు పెడుతున్నాం, ఈ కేసు పెట్టకుండా ఉండాలి అంటే నీకు వీళ్ళకి ఫ్యామిలీకి కంపెన్సేషన్ కట్టాలా, కడితే వాళ్ళు పేదోళ్ళ పాపం అడ్జస్ట్ అయిపోయి కేసు విత్డ్రా చేసుకుంటారు అంటే ఈయన కంగారు పడిపోయినాడు. మనిషి చనిపోయింది, అదేం కేసు అయిద్దో మళ్ళీ నాదే మీద అని చెప్పేసి భయపడిపోయి వాళ్ళు చెప్పినట్లుగా 2 lakhs 3 lakhs అట్లా మొత్తం 4 days టైంలో 8 lakhs ట్రాన్స్ఫర్ చేశారు. 8 lakhs 80 lakhs 8 ఓన్లీ 8 lakhs వేసిన తర్వాత మళ్ళీ ఇంకా డిమాండ్ ఆపడంలో మళ్ళీ ఇంకొక 5 lakhs వేయమని చెప్పి డిమాండ్ చేస్తుంటే అప్పుడు ఇక ఇది ఆగదు, మనం ఎంత వేసినా కూడా మళ్ళీ వేయమంటూనే ఉంటారని చెప్పి అప్పుడు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే 21st ఇంకొక ఏజ్డ్ సార్ ఆ కేసులో మరి మీరు ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు? అదే మనకి కాల్స్ ఉన్నాయి కదా, కాల్స్ ఒకటి దొరికాడు వారండి? దొరకలేదు, మొన్న జస్ట్ రీసెంట్గా అయిన కేసు. లేదు, వాడికి పోలీసు వానికి మీరే పోలీసు అని ఫోన్ చేస్తే వాడు బ్రేక్ అవుతాడు కదా కాసేపు. పోలీస్ అని ఫోన్ చేస్తే వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు. వాడు ఏంటంటే క్రిమినల్, వాడికి తెలుసు ఇప్పుడు టార్గెట్ చేసింది హైదరాబాద్ వాళ్ళని. హైదరాబాద్ పోలీసు మాట్లాడతారు, హైదరాబాదు రాజస్థాన్కి చాలా దూరం, వీళ్ళు ఏం చిటికలో రాలేరు, వచ్చి నన్ను పట్టుకోలేరు, మా విలేజ్కి రావాలంటే బయట పోలీసు అసలే రాలేరు, లోకల్ పోలీసు రావాల్సిందే తప్ప లోకల్ పోలీసు కూడా అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారు.